నమస్తే అండి. లోకా సంస్థ సుఖినో భవంతు. ఈ రోజున విజయవాడలో శ్రీ 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 విజయవాడ దుర్గమ్మ గణాచార్యుల బృందం తరపు నుంచి ఈ రోజున మేము 1 టౌన్ చిట్టినగర్ కుండల మార్కెట్ శ్రీ 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 గంగా దుర్గా మారెమ్మ దేవస్థానం నుంచి మా పెద్దలైనటువంటి ఆదినారాయణ గారు, వాసు గారు, తమ్మిన రవీనా గారి ఆధ్వర్యంలో మా గణాచార్యుల బృందం అంతా కూడా ఈ రోజున ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ 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 ఇంద్రకీలాద్రివాసిని అయినటువంటి విజయవాడ దుర్గమ్మకి గణాచార్యుల బృందం తరపు నుంచి ఈ రోజున అమ్మవారికి ఆషాఢ మాసం సారి తీసుకెళ్లడం జరుగుతుంది. ఇందులో భాగంగా తరతరాలుగా మేము గణాచారులుగా అమ్మని సేవిస్తూ అమ్మ మీద జీవనం సాగిస్తూ మేము వేసే ప్రతి అడుగులో కూడా అమ్మను తలుస్తూ అమ్మకి సేవ చేస్తూ ఈ విజయవాడ ప్రజానికానికి మొత్తానికి కూడా సంబరాల రూపంలో మేము అమ్మవారి సేవలో తలుస్తున్నాము. ఈ రోజున ఈ సందర్భంగా అమ్మవారికి భారీ ఎత్తున ఆషాఢ మాసం సారి తీసుకెళ్తున్నామండి. ఇదిగోండి మా గణాచార్య బృందం మా దగ్గరికి వచ్చేటువంటి భక్తులు అందరి సమక్షంలో అందరి సహాయ సహకారాలతో ఈ రోజున పెద్ద ఎత్తున అమ్మవారి సారి తీసుకెళ్తున్నాం. ఆ తల్లి జగన్మాత లోకపావని ఇంద్రకీలాద్రివాసిని అయినటువంటి దుర్గామల్లేశ్వరి అమ్మవారు ఎల్ల వేళలా ఈ ఊరి వాడ చల్లగా కాచి కాపాడాలని చెప్పి ఈ సభాముఖంగా అందరి ముందు ఆ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా గణాచార్య బృందము అందరూ కలిసి మేము దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానానికి గుండ్ల మార్కెట్ దుర్గా మారమ్మ విశ్వేశ్వర స్వామి దేవస్థానం నుంచి మా గణాచార్య బృందం అంతా కూడాను మా పెద్దలు, చిన్నలు, పిల్లలు అందరూ కూడా కలిసి కట్టుగా అమ్మవారికి పసుపుతో వైభవంగా సారి అనేది తీసుకెళ్ళటం బయలుదేరుతుంది. అందరూ కూడాను సమస్తం చల్లగా ఉండాలి, అందరూ సమస్యగా కలివి బలివి సిరి సంపదతో భోగభాగ్యాలతో ఉండాలి. ఆ అమ్మ మన ఇంటి విజయవాడ కనకదుర్గమ్మ మన ఇంటి ఆడపడుచులాగా ఆ ఆడపడుచుకి మనం పసుపు ఉంకాలనేది అందజేస్తున్నాం. మా అందరూ తరఫు ఆ అమ్మకి సారి తీసుకెళ్ళడం జరుగుతుంది. అందరికీ అమ్మ నేను మాట్లాడుతున్నా తమ్మిన
అందరికీ నమస్తే.